SHO ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. నాకు నచ్చిన పుస్తకం అనే శీర్షికలో ఇవాళ ఒక అంశం గురించి చెప్పుకుందాం. ఇది సాహిత్యంలో జంతు ప్రపంచం అనే పుస్తకంలో నుంచి సేకరించబడింది. ఈ పుస్తకం 1954 సంవత్సరంలో రచించబడింది. ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత చదువుకుంటున్నప్పటికీ కూడా ఇది వాళ్ళకి కూడా బాగా ప్రశంసలను అందుకుంటున్నటువంటి పుస్తకం. దీన్ని పదిలంగా దాచినటువంటి వారు మనసు ఫౌండేషన్ వారు, నవీకరించిన వారు గుంటూరు మా బృందం. ఇప్పుడు నక్క గురించి సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఆ పుస్తకంలో ఏముందో. తక్కిన 4 కాళ్ళ జంతువులన్నిటిలాగా నక్కను ఉదాసీనంగా చూడటానికి వీల్లేదు. మన కథా సారస్వతం తీసుకుంటే నక్క లేనిదే కథ నడవదనే యథార్థం వెల్లడవుతుంది. అసలు మన బాలబాలికలకు నక్క ద్రాక్షపళ్ళు కథతోనే విద్యాభ్యాసం జరుగుతుంది. ద్రాక్ష పండ్ల తోట పక్కగా వెళ్తూ నక్క ఆశపడి ఆ ద్రాక్ష పళ్ళను అందుకొని తినాలని చాలా ప్రయత్నించి ఎగిరి ప్రయత్నం చేస్తుంది. కానీ నేను ఎగరలేను అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత పాడు ద్రాక్ష పళ్ళు ఎవరికి కావాలి, పుల్లగా ఉంటాయి అని అనుకుంటూ వెళ్ళిందట. ఈ కథను పిల్లలకు చెప్తూ ఉంటాం. నక్క చిత్తులనే నానుడి ఎందుకు పుట్టిందో కానీ ఇది కేవలం నీలాపనిందనే అనాలి. ఏమంటే మన కథల్లో నక్కలు రాజకుమారులకు పిల్లల్ని చూసి పెడతాయి, ప్రేమికుల్ని కలుపుతాయి, అమాయక బ్రాహ్మణుల్ని దుష్ట జంతువుల బారి నుండి తప్పించి పుణ్యం కట్టుకుంటాయి. ఇటువంటి కార్యాలను నెరవేర్చేందుకే నక్క తన జిత్తులను ప్రయోగిస్తుంది. ఈ విధంగా నక్క సాయం పొందిన వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు నిజమే. అయితే మానవుడు దాన్ని పూర్తిగా నమ్మినట్టు, దాని మీదనే ఆధారపడినట్టు మనసుకు తట్టినప్పుడే అది న్యాయం చేయటానికి పూనుకుంటుంది. ఈ మాట మనం మర్చిపోకూడదు. నక్కను మనం నమ్ముకున్నట్టయితే అది ఎంతటి త్యాగాన్నైనా చేయటానికి సిద్ధపడుతుంది. మరొక మాట, అది త్యాగం చేసి మనకు సాయపడినప్పట్లో మనం దానికి కృతజ్ఞత చూపించాలి. లేకుంటే అది మనకు తగిన శాస్తి చేసి మనల్ని మనం తెలుసుకునేట్టు చేస్తుంది. నక్క నామాంతరాల్లో కొన్ని శివ, భూరిమాయువు, గోమాయువు, మృగధూర్తకము, శృగాలము, పంచకము, క్రోష్టువు, ఫేరువు, ఫేరవము, జంబుకము, వరడు. మన పిల్లలు పాడుకొని ఆనందించే నక్క సామెత మరొకటి ఉన్నది. ఎండావాన ఒకేసారిగా వచ్చినప్పుడు పిల్లల సంతోషం చెప్పవలను కాదు. ఎండావాన కుక్కల నక్కల పెళ్ళి అంటూ వాళ్ళు గంతులు వేస్తారు. నక్కకు మంచి పరిశీలన జ్ఞానం ఉన్నదని మన పూర్వులు ఏనాడో కనిపెట్టి ఉన్నారు. దీని పర్యవసానంగా నక్కలు ఎరుగని బొక్కలు, నాగులు ఎరుగని పుట్టలు ఉంటావా అని ప్రశ్న నేర్పింది. ఈ సందర్భంలోనే భట్టరు చిక్కాచార్యులు చెప్పిన పద్యం, నక్కలు బొక్కలు వెతుకును నక్కతో నూరబంది ఎగడిత వెతుకుం, కుక్కలు చెప్పులు వెతుకును తక్కువ వాడెల్ల ఎప్పుడు చెప్పులే వెదకున్. అనగా ఒక రైతు, అతడు శ్రమపడి పంట పండించాడు. అంతవరకు ఎంతో జాగ్రత్తగా కాపలా కాసి తీరా పంట ముఖానికి పండిన పంట యావత్తు నక్కలు ఆరగించేసాయి. ఈ నిర్లక్ష్యపు రైతు నుంచే ఈనగాసి నక్కల పోలు చేసినట్లు అనే నానుడి పుట్టింది. ఎవరైనా తలకు మించిన తగని పరుగులు పెట్టబోతే, ఏమిరా అబ్బాయి, నక్క పుట్టి 4 ఆదివారాలు కాలేదు అప్పుడే అంటూ పెద్దవాళ్ళు మందలిస్తారు. కొంతమంది కేవలము అసాధ్య కార్యాలు తలపెట్టి అవి నెరవేర్చాలని గాలి మేడలు కడుతూ ఉంటారు. అటువంటప్పుడు ప్రాజ్ఞులు, అనుభవజ్ఞులు అయిన వాళ్ళు నాకలోకం ఎక్కడా, ఎందుకు వచ్చిన ఆలోచనలు ఇవన్నీ
అని చెప్పి అనుకోక మానరు. నక్క సామెతల్లో సైకాలజీని ప్రదర్శించే గొప్ప సామెతలు కొన్ని ఉన్నాయి. శ్రీమంతులను చూసి పేదవాళ్ళు పోలికలు తెచ్చుకోబోవటం, వారిలాగా ఉండటానికి ప్రయత్నించటము మనము తరచూ చూసే విషయమే. ఎన్ని పోకడలు పోతే మటుకి పేదవాళ్ళు గొప్పవాళ్ళు కావటం మాటలా. అందుకనే ఇటువంటి అమాయకుల పట్ల పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అనే మాట వాడుకలోకి వచ్చింది. మానవ జాతిలో ఒక చిత్రమైన అలవాటు ఉన్నది. మానవుడు లోకాన్నంతటినీ తనలాగా మార్చుకోవడానికి తాపత్రయపడతాడు. తనలో కొన్ని లోపాలుంటే ప్రపంచమంతటినీ లోపభూయిష్టంగా మార్చడానికి యావచ్చక్తిని వినియోగిస్తాడు. ఈ సూత్రం ఆధారంగా ఒక చిన్న సంఘటన. దైవికంగా తోక తెగిపోయి అంగవైకల్యం ఏర్పడిన ఒక నక్క తన లోపాన్ని కమ్ముకొని అనుకూలంగా మార్చి చెప్పి తోడి నక్కలన్నింటినీ కూడా తనలాగానే తోకలు కోసుకోమని ప్రబోధించింది. ఈ తోక తెగిన నక్క కథను కాళ్ళకూరి గోపాలరాయ కవి అపూర్వ సంఘ సంస్కరణం అనే పేరిట హృద్యమైన పద్య కావ్యంగా రచించి ఉన్నారు. నక్కను చూసిన ప్రతి వాళ్ళు దాన్ని వేటాడాలని బుద్ధి పుడుతుందట. దీన్నే నక్కను చూసిన వాడెల్లా వేటగాడే అనే సామెత పుట్టింది. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. పెద్దవాళ్ళు ఏదైనా తింటూ ఉన్నప్పుడు సామాన్యంగా పిల్లలు దగ్గర చేరటం పరిపాటి. వాళ్లను మందలించటానికని ఏమిటర్రా గోతి కింద నక్కలాగా కనిపెట్టుకొని ఉన్నారు అని సామెత. ఏదైనా ఒక ఆశ పెట్టుకునే కదా ఎవరైనా కనిపెట్టుకొని ఉంటారు. అలాంటప్పుడు వాడికి ఏదో నక్కాశ ఉందిరా అనడం కద్దు. ఒకళ్ళను చూచి ఒకళ్ళు మర్కటీకరించటం మానవ జాతికి సహజ సిద్ధ గుణం. ఒకరొక్క పని చేస్తున్నారంటే పక్కనున్న వాళ్ళు కూడా అనుసరించాలని చూస్తారు. ఈ వివేకమైన ఈ పనిని మన పూర్వులు చక్కగా సామెతలో ఇమిడ్చి చెప్పారు. ఊరంతా ఒడ్లు ఎండబెట్టుకుంటుంటే నక్క తన తోక ఎండబెట్టుకున్నదట. అసలే నక్క ఒళ్ళు బాగులేక మూలుగుతూ ఉంది. అందుకు తోడు ఒక తాటి చెట్టు కింద కూర్చొని ఉండగా దాని నెత్తి మీద గభీమని తాటిపండు ఒకటి పడింది. ఇక దాని బాధ ఏం చెప్పగలం? ఈ సంఘటనని సమన్వయించి కష్టాల మీద కష్టాలు ఎదుర్కోవలసి వచ్చే వ్యక్తిని గురించి మూలిగే నక్క మీద తాటిపడ్డు పడ్డట్టు అని చెప్పటం తరచూ వింటాం. జీవితంలో మనిషికి నక్కకు ఇన్ని పోలికలు ఎందుకు పుట్టాయో తెలియకుండా ఉంది. మనిషి నటించే వినయంలో చాలా రకాలు ఉన్నాయి. అదే కపటంతో కూడుకున్నదైతే ఏమిటయ్యా నక్క వినయాలు అనేస్తారు. కళ్ళకపటాలతో కాలక్షేపం చేసే ముసలివాళ్ళని గురించి యువకులు అడుగురా వృద్ధ జంబకం అంటూ గుసగుసలాడుకుంటారు. చాడీలు చెప్పేవాళ్ళు నక్క జన్మం ఎత్తుతారని మనలో నమ్మకం. నక్క 4 జాములు కూస్తుందని మరొక వాడుక. ఒక్కొక్కడు చేసే పనులన్నీ ఎప్పుడూ అస్తవ్యస్తంగానే ఉంటాయి. అప్పుడు నక్క ఒక చోట ఏలవేసి ఒక చోట గౌరీ కళ్యాణం పాడుతుందా అంటారు. సోమరిపోతులు కొందరు పనిపాటు లేకుండా కాలక్షేపం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూసి పెద్దవాళ్ళు ఊరుకోలేరు. కొంకనక్కలాగా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోకపోతే ఏదైనా పని చూసుకోరాదు అంటారు.
బొత్తిగా శరీరం శుష్కించిపోయిన వాళ్ళని చూసి బక్క చిక్కిన నక్కలాగున్నావేరా నాయనా అని సానుభూతి చూపుతూ అంటారు. తలవలని తలంపుగా ఎవరికైనా అదృష్టం కలిసి వచ్చినట్టయితే ఏమిటి వాళ్ళ నక్క తోక వచ్చినట్టుంది, నక్క తోక తొక్కి వచ్చినట్టుంది అని అభినందించటం కాదు. నక్కను గురించి కొన్ని సామెతలు కూడా ఉన్నాయి. నక్క నోట మన్ను కొట్టినవాడు, నక్క చిత్తులన్నీ నా దగ్గర ఉండగా నన్ను మోసం చేసేవే తాబేటి బుర్ర అన్నాడట సాధు. పంచతంత్రం మిత్రభేదంలో కరటక దమనకులనే 2 పాత్రలు ఉన్నాయి. అక్కడ నక్కల వృత్తాంతం అతి రమ్యంగా చిత్రించబడి ఉంది. ఇంకొకటి, మంచివి కుంచెడు శనగలు మంచముపై ఎండబోసి మరచి తినిపుడే పెంచినది పిల్లి ఒకటే కుంచములో పోతు నక్క కూనలు పెట్టెన్. ఒక విధంగా చూస్తే నక్కకు నరుడికి ఎంతగానో అవినాభావ సంబంధం ఏర్పడి ఉన్నట్లు స్పష్టం అవుతూ ఉంది. అడవిలో మృగరాజుకు నక్క లేనిదే క్షణం గడవదు. అందుకనే నక్కకు సింహదూత అనే పేరు వచ్చింది. మృగరాజు అయిన సింహానికి, సింహదూత అయిన జంబుకానికి గల తారతమ్యం గురించి తడవుతూ భాస్కర శతకర్త ఇలా అన్నారు: సిరివలనేని సింహ గుహచంత వసించిన చాలు సింహముల్ కరుల వధింపగా అచట కల్గును దంత చయంబు ముత్యముల్ హరువుగ నక్క బొక్క కడ నాశ్రయమందిన ఏమి గల్గెదం గొరిసెలు దూడతోకలును కొమ్ములు నెమ్ములుగాక భాస్కరా. ఇట్లా మన జానపద కథల్లో నక్క పరోపకారి, ప్రజ్ఞాధురీణ, త్యాగశీలి, దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు తలపడిన అవతారమూర్తి. ఇంతటి ప్రతిభ గల నక్క మన ఇళ్లలో మసిలే కుక్కకు దాయేదేశమండి. ఇలా నక్కను గురించి కూడా సాహిత్యపరంలో ఉన్నటువంటి ఎన్ని ఉదాహరణలతోటి ఈ భాగం ముగుస్తుంది. వచ్చే వారం మరొక సాహిత్య జాలంలో, జంతుజాలంలో మరో జంతువుని గురించి మాట్లాడుకుందాం. సెలవు.